మహాదేవుడును మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు దివ్యమైన నామములో మీ అందరికీ శుభములు. మరి మీకు తెలిసిన విధంగానే నాకు ఫజ్లుర్ రెహమాన్ గారు పంపించినటువంటి పుస్తకము క్రైస్తవుల పైన, క్రైస్తవ దృక్పథం పైన విషం చిమ్ముతూ రాసినటువంటి పుస్తకానికి సమాధానంగా నేను ఈ వీడియోలు చేస్తున్నాను అన్న విషయం మీకు తెలుసు. ఈ పుస్తకాన్ని ముస్తాక్ అహ్మద్ గారు మరియు ఆయనతో ఉండేటటువంటి దావా బ్యాచ్ అభినవ దావా ప్రచారకులు కలిసి రాసినటువంటి పుస్తకం అని మీకు తెలిసిన విషయమే. దానికి సమాధానంగా నేను ఈ వీడియోలు చేస్తున్నాను అని మీకు తెలుసు. ఆ నేపథ్యంలో మీరు ఈ వీడియోలు చూస్తారు అని నేను వినయంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. అయితే ఈరోజు మనం చూసుకోబోయే అంశం ఏమిటి అంటే, బైబిల్లో ఉన్నటువంటి వైరుధ్యాలు అని చెప్తూ రాసినటువంటి ఈ పుస్తకంలో పేజీ నంబర్ 24లో ఒక రెండు విషయాలను తీసుకుని, అంటే 2వ సమూయేలుకు రాసిన గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం, తర్వాత మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనాన్ని తీసుకుని ఈ రెండిట్లో వైరుధ్యం ఉంది అంటూ లేవనెత్తినటువంటి ప్రశ్నకు సమాధానం ఈరోజు నేను మీకు చెప్తాను. 2వ సమూయేలు 24:1లో ఏముంటుంది అంటే, మరి యెహోవా దేవుడు దావీదును ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని లెక్క పెట్టడానికి ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. మరి మొదటి దినవృత్తాంతములలో ఏమో సాతాను ప్రేరేపించినట్లుగా ఉంటుంది. ఇంతకు ప్రేరేపించింది సాతానా లేక దేవుడా అన్నటువంటి ప్రశ్నలు వేస్తూ, ఇలా మేము ప్రశ్నించకూడదా అని అడిగారు. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నించండి, బేసిక్గా ప్రశ్నించండి, ఇబ్బంది ఏమీ లేదు. సమాధానం కూడా వినాల్సి వస్తుంది. తిరిగి కూడా ప్రశ్న మేము వేసినప్పుడు సమాధానం చెప్పడానికి సామర్థ్యం కూడా కలిగి ఉండాలని నేను మరి ఇస్లామీ దావా ప్రచారకులు పిలుపునిస్తున్నాను. ఇక్కడ సమస్య ఏమిటి అంటే, సమగ్రమైన దృక్పథంతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒక వచనాన్ని బయటికి తీసి ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి అర్థాలే వస్తాయి. దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుంది అంటే, మానవుడు తన సొంత నిర్ణయాలు చేయగల సమర్థుడు, అలాగే మరి సాతాను కూడా తన సొంత నిర్ణయాలు చేయగల సమర్థుడు. అయినప్పటికీ దేవుడు తన భౌమత్వంలో ఆయన సావరిన్ గాడ్ కాబట్టి, ఆయన సార్వభౌముడైన దేవుడు కాబట్టి, మనం చేసిన నిర్ణయాలైనా సాతాను చేసిన నిర్ణయాలైనా ఆ రెండింటిని కూడా ప్రభువు అధిగమించి తన యొక్క చిత్తాన్ని జరిగించుకుని తన యొక్క మహిమను పొందగల సమర్థుడు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఈ రెండిటిని ఈ దేవుని వాక్యం యొక్క పరిధిలో అర్థం చేసుకుంటే, దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి పాపానికి, అలాగే దావీదు తన సేనలను చూసి వచ్చినటువంటి గర్వాన్ని అణుస్తూ ప్రభువు ఆయనకు నేర్పించటానికి, ఒకవేళ సాతానుగాడు గనక నీ జీవితంలో మరి అడుగు పెడితే ఎలా ఉంటుందో నీ జీవితం చూడు అని నేర్పించడానికి ప్రభువు సాతానుకు పర్మిషన్ ఇచ్చాడు, అలౌ చేశాడు. అంటే దావీదు మనసులో కలిగినటువంటి ఆలోచన నేను నా సైన్యాన్ని లెక్క పెట్టుకుని నేను ఎంత గొప్పవాడినో చూసుకుంటాను అన్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనను ఉపయోగించడానికి సాతాను నేను దావీదును ప్రేరేపించి ఈ విధంగా ఆలోచిస్తాను అని సాతాను కూడా ఆలోచించింది. సాతాను ఆలోచన, దావీదు ఆలోచన విరివిరివిగా ఉన్నాయి. కానీ దేవుడు సర్వము ఎరిగినవాడు గనక ఆ సిచ్యువేషన్ను, ఆ పరిస్థితిని ఉపయోగించుకొని దావీదుకు, ఇశ్రాయేలుకు కూడా మరి ఒక బుద్ధి చెప్పే ప్రక్రియలో, లేకపోతే వాళ్ళకు గుణపాఠం చెప్పే ప్రక్రియలో ఆ సన్నివేశాన్ని వాడుకుని ఆయన చివరికి తనకు మహిమ తెచ్చుకునేట్లుగా, చివరికి తన దాసుడైనటువంటి దావీదు తిరిగి యెహోవా పైన విశ్వాసం ఉంచేట్లుగా ఆ సిచ్యువేషన్ను వాడుకున్నారు. ఇదే విషయం చాలా చోట్ల బైబిల్లో మనకు కనిపిస్తుంది. యోసేపును అమ్మివేసినప్పుడు వాళ్ళ అన్నలు చేసిన నిర్ణయం, కానీ దేవుడు ఆ నిర్ణయంలో దేవునికి మహిమ వచ్చేలాగా యోసేపును తీసుకెళ్లి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాడు. అలాగే యేసు ప్రభు యొక్క విషయం తీసుకుంటే, యేసు ప్రభువును సిలువ వేయిస్తున్నాము అనుకున్నది ఎవరు? యూదా మతానికి చెందినటువంటి మతాధికారులు. ఇంకొక పక్కనేమో పిలాతు నేను అలా చేస్తున్నాను అని అనుకున్నాడు, ఇది నా కట్టడా లేకపోతే నేను ఇచ్చినటువంటి రూలింగ్ అని అనుకున్నాడు. మరి ప్రజలేమో ఈరోజు ఒక వ్యక్తిని చనిపోతుంటే మేము చూస్తాం అనుకున్నారు. కానీ దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో అపోస్తలుల కార్యము 4వ అధ్యాయంలో చక్కగా మనకి ఏమని తెలుస్తుంది అంటే, ఇది దేవుడు చేసినటువంటి సంకల్పము, అనాదిగా దేవుని యొక్క సంకల్పము అని తెలుస్తుంది. ఆ సెన్స్ లో నిజానికి చంపింది వీళ్ళ సొంత నిర్ణయమే. ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, దానికి కావలసినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ఏ విధంగా అయితే యూదా ఇస్కరియోతులో సాతానుడు ప్రవేశించినట్లుగా, సాతానుడు ప్రవేశించినప్పటికీ యూదా ఇస్కరియోతు చేసినటువంటి సొంత నిర్ణయం కారణంగా, వాడు సాతానుతో కలిసి చేసినటువంటి నిర్ణయం కారణంగా యూదా ఇస్కరియోతు తను చేసినటువంటి పాపానికి తప్పకుండా ఒకరోజు ఆయన శిక్ష అనుభవించి తీరాల్సి ఉంటుంది అన్న బాధ్యత తనపైన ఉంటుంది. కానీ ఆయన మోసగింపబడాలి అన్నది దేవుని సంకల్పములో ముందు నుంచి ఉన్నటువంటి మాట. ఇది ఎలా సాధ్యం అంటే, దేవుడు
అంతటినీ ఎరిగినవాడు, రాబో కాలాన్ని సైతం ఎరిగినవాడు. కనుక దేవుడు తన సార్వభౌమాధికారంలో నువ్వు నేను చేసే నిర్ణయాలను సైతం ఉపయోగించుకొని తనకు మహిమ తెచ్చుకోగల సమర్థుడు అన్నది బైబిల్ వాక్యం చెప్పే సత్యం. ఇది బైబిల్ గురించినటువంటి మరి విశ్లేషణ. బైబిల్లో మీరు ఇచ్చినటువంటి ఈ రెండు విషయాలు, ఈ రెండు వచనాలు నిజానికి అవి ఏమీ ఒకదానికొకటి విరోధం కాదు. అది దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ధృవీకరించడానికి యెహోవా అలౌ చేశాడు, సాతానుడు అలా జరిగేలా చేశాడు. నిజానికి ఆలోచన మాత్రం ఎవరిది? దావీదుది. ఇందులో ఏ వైరుధ్యం లేదు. ఇదే విషయం యోబు జీవితంలో జరిగింది. యోబును నేను టెస్ట్ చేస్తాను, నేను టెంప్ట్ చేస్తాను, నేను అని అన్నప్పుడు ప్రభు అలౌ చేశాడు. అది చివరికి దేవునికి మహిమ తెచ్చే విధంగానే చివరికి అది మారింది అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కానీ ఖురాన్లో అలా కాదు. ఖురాన్లో ఉన్న మీ దేవుడు అలా చేయలేదు కదా. ఖురాన్లో ఉన్న మీ దేవుని గురించి మీ ప్రశ్న అడిగినప్పుడు ఖురాన్లో ఉన్నటువంటి మీ దేవునికి కూడా ఇదే ప్రశ్న వస్తుంది అన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారు? ఉదాహరణకు నా దగ్గర ఈ ఖురాన్ ఉంది. ఈ ఖురాన్ నేను రాయలేదు, సాక్షి అపాలజెటిక్స్ వాళ్ళు రాయలేదు, మీరు రాసుకున్నటువంటి ఖురానే. ఈ ఖురాన్లో ఉన్నటువంటి విషయాన్ని నేను తీసి మీకు చదువుతాను. దీనికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారో చూద్దాం. మీరు అడిగినటువంటి ప్రశ్నని తిరిగి ఖురాన్లో ఉన్నటువంటి సందర్భానికి మనం ఆపాదించి చూద్దాం. మీరు ఏ విధంగా దీన్ని సమర్థిస్తారో మీరు దయచేసి మాకు తెలపండి. ఖురాన్ 6వ అధ్యాయం అంటే సూరతల్ అన్ఆమ్ అని ఉంటుంది కదా. సూరతల్ అన్ఆమ్లో ఏముంటుంది అంటే 42 నుంచి 45 వరకు తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్లో ఏముందంటే, మీకు పూర్వం అనేక జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపాము. ఆ జాతులను మేము కష్టాలకు కడగండ్లకు గురి చేశాము. ఎవరు కష్టాలకు కడగండ్లకు గురి చేశారు? అల్లా ప్రజలను కష్టాలకు కడగండ్లకు గురి చేశాడు. వారు మా ముందు వినయంతో తలవంచాలని, అంటే వాళ్ళు తలవంచాలంటే ఈయన ఏం చేయాలి? ఫస్ట్ కష్టపెట్టాలి వాళ్ళను. మా తరఫు నుండి వారిపైకి ఆపద వచ్చినప్పుడు, ఎవరి తరఫు నుంచి ఆపద వచ్చింది? అల్లా తరఫు నుంచి ఆపద వచ్చింది. అల్లా తరఫు నుంచి ఆపద వచ్చింది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరిని ఆపదకు గురి చేయడు. వారు కోరుకున్నటువంటి దానికి, అలాగే సాతాను కోరుకున్నటువంటి కోరికను ఆయన అనుమతిస్తాడు. అనుమతించిన తరువాత ఆయన తన సార్వభౌమాధికారంలో వారిని నిలబెడతాడు కూడా. కానీ ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు? వారిపైకి మా తరఫు నుండి వారిపైకి ఆపద వచ్చినప్పుడు వారు ఎందువల్ల వినమ్రులు కాలేదు, కానీ వారి హృదయాలు మరీ కఠినమయ్యాయి. శైతాను మీరు చేసేదంతా బాగానే ఉంది అంటూ వాళ్ళని ఏం చేసింది? ప్రలోభ పెట్టింది. ఏమని? సాతాను చేస్తూ ఉంది ఇక్కడ. ఏమని? మీరు చేసేదంతా బాగానే ఉంది, మీరు చేసే తప్పేం కాదు అని. ఇదే మాట 8వ అధ్యాయం 48లో కూడా ఉంటుంది చూడండి. ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు శైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసి చూపాడు. అంటే సాతాను వాళ్ళు చేసే పనులు, అంటే మనుషులు చేసేటటువంటి పనులు ఆకర్షకంగా చేస్తారు. బేసిక్గా ఇక్కడ చెడ్డ పనులు అని చెప్పాలి. ఆకర్షకంగా చేసి చూపించాడు కాబట్టి వారి చేష్టల్లో వాళ్ళు ఇరుక్కుపోయారు, కాబట్టి వాళ్ళు నశించిపోయారు అని అన్నటువంటి సందర్భంలో ఈ మాటలు చెప్తున్నారు. ఇదే ఖురాను మరి అల్లాహ్నే ఇలా చేపిస్తాడు అని కూడా చెప్తుంది. ఒకసారి చూడండి 6వ అధ్యాయం 108వ వచనం ఏముంటుంది? ఈ ముష్రికులను పట్టించుకోకు. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే స్వయంగా ఆయనే ఏ ఏర్పాటో చేసి ఉండేవాడంటే వారు షిర్కును చేసేవారే కాదు. అంటే ఈయన ఏ ఏర్పాటు చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? షిర్కు చేస్తున్నారు, అంటే విగ్రహాలకు మొక్కుతున్నారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ ముష్రిక్కులు, అంటే విగ్రహాలకు మొక్కే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అల్లాహ్ సంకల్పించలేదు కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు. అల్లాహ్ సంకల్పిస్తే ఆయన వాళ్ళను కూడా తప్పించగలడు. మేము నిన్ను వారికి కావలి వారిగా నియమించును లేదు, నీవు వారికి బాధ్యుడవు కాదు. వారు అల్లాహ్ను కాదని వేడుకునే ఇతరుల దేవతలను దూషించకండి. ఎందుకంటే వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ను కూడా దూషిస్తారేమో. ఈ విధంగానే మేము ప్రతి వర్గం వారికి, అంటే ఇలాగే మేము ప్రతి వర్గంలో ఉన్న వాళ్లకు కూడా వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా చేశాం. ఇంతవరకు ఏమన్నారు? సాతాను వారి పనులు ఆకర్షకంగా చేస్తాడు కాబట్టి వాళ్ళు అలా షిర్కు చేస్తున్నారు అని అన్నారు, వాళ్ళు అలా తప్పులు చేస్తున్నారు అని అన్నారు. ఇక్కడేముంది? 108వ వచనంలో 6వ అధ్యాయంలో అల్లాహే చెప్తున్నాడు, వారు చేసే పనులు ఆకర్షకంగా ఉండేలా మేము చేశామని అల్లా చెప్తున్నాడు. మరి ఇది కనపడలేదా మీకు? అక్కడ బైబిల్లో వైరుధ్యం కనిపిస్తే మా దృక్పథంలో అది వైరుధ్యం కానే కాదు. ఎందుకు అంటే మేమేం చేయాలో మా దేవుడు నిర్ణయించడు. మాకు ఒక స్వచిత్తాన్ని ఇచ్చాడు, మాకు స్వేచ్ఛనిచ్చాడు, మేము నిర్ణయిస్తాం. అలాగే సాతానుకు స్వేచ్ఛ ఉంది, వాడు నిర్ణయిస్తాడు. కానీ ఈ రెండు స్వేచ్ఛలపైన కూడా సార్వభౌమాధికారి అయినటువంటి ఆ దేవుడు
మా నిర్ణయాలను సైతం ఆయన ఉపయోగించుకొని దేవునికి మహిమకరంగా వాటిని మార్చుకోగల సమర్థుడు. కానీ మీ అల్లా అలా కాదు కదా. ఆయనే నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ ఆయనే వాళ్ళను షిర్కు చేసేలా చేస్తున్నాడు. ఆయనే వారు చేసేటటువంటి పనులను ఆకర్షించేలా చేస్తున్నాడు. ఇది మీ ఖురాన్ చెప్తా ఉంది. మీ దృక్పథం ఏమిటి మరి? ఇంతకు వారి ఆ పనులు ఆకర్షకంగా చేసేది సైతానా లేకపోతే అల్లాహ్నా? ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్పాలి. ఇలాగే ఖురాన్లో ఇంకొక మాట చూడండి, 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇవి ఖురాన్కు స్పష్టమైన గ్రంథానికి చెందిన వాక్యాలు. విశ్వాసులకు పూర్తిగా మార్గదర్శకత్వం, శుభవార్తలను, వారి నమాజును స్థాపిస్తారు, జకాత్ను ఇస్తారు, ఇంకా వారు పరలోకాన్ని పూర్తిగా నమ్ముతారు. యథార్థం ఏమిటంటే, అంటే ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ యథార్థంగా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యథార్థం ఏమిటంటే, పరలోకాన్ని విశ్వసించని వారి కొరకు మేము వారి చేష్టలను ఆకర్షవంతమైనవిగా చేశాము. అంటే నేను ఈరోజు అల్లాహ్ను విశ్వసించడం లేదు అంటే అర్థం ఏమిటంటే, ఆయన నేను చేసే చేష్టలను, అంటే ఇప్పుడు మీకోసం వీడియో మాట్లాడటం, నేను యేసు ప్రభువుని నమ్మటం, బైబిల్ చదువుకోవటం, ఇవన్నీ కూడా నాకు ఆకర్షవంతమైనవిగా చేశాడు. కాబట్టే నేను వీడియోలు చేస్తున్నాను. ఈరోజు నేను వీడియోలు చేస్తున్నాను అంటే దానికి కారణం ఎవరు? అల్లాహ్. ఈరోజు నేను బైబిల్ చదువుతున్నాను అంటే కారణం ఎవరు? అల్లాహ్. ఎందుకంటే ఆయనే నన్ను అలా చేసేలా, వాటిని ఆకర్షవంతంగా చేసి నన్ను ప్రోత్సహిస్తున్నాడు. మీరు చెప్పినటువంటి లాజిక్కే, కొత్తదేమీ కాదు. దీనికి మరి మీరు ఎలా సమాధానం చెప్తారు? మా దృక్పథంలో మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము సమాధానం చెప్పగలుగుతాం. మీ దృక్పథంలో అల్లాహే చేపిస్తున్నాడు నాతో, అలాంటప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కడిది? అన్నిటినీ ఆయన డిస్టైన్ చేసినప్పుడు, అన్నిటినీ ఆయనే నిర్ణయించినప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కడిది? నేను ఎందుకు నరకానికి వెళ్ళాలి? మీరు సమాధానం చెప్పాలి. అలాగే 4వ అధ్యాయం 88వ వచనం ఏమంటుంది చూడండి. అల్లాహ్ మార్గం చూపని వానికి మీరు మార్గం చూపదలిచారా? వాస్తవంగా అల్లాహ్ అపమార్గం పట్టించిన వాని కొరకు మీరు ఏ మార్గాన్ని కనుగొనలేరు. అంటే అల్లాహ్ ఏం చేస్తాడు? అపమార్గం పట్టిస్తాడు. నేను చెప్పట్లేదు, మీ దివ్య ఖురాన్ చెప్తా ఉంది. మరి అల్లాహ్ అపమార్గం పట్టిస్తాడు అని దివ్య ఖురాన్ చెప్తూ ఉంటే, ఇక్కడ దావీదును ప్రేరేపించాడు అని చెప్పిన దానికి మీరు అదొక పెద్ద వైరుధ్యం అంటున్నారు. ఎలా వైరుధ్యం? దావీదు సొంత నిర్ణయం, ఆ నిర్ణయం మంచిది కాదు అని తన సొంత సేనానికి కూడా తెలుసు. ఆయన బాధపడ్డాడు. అయ్యా నువ్వు గర్వించొద్దు అన్నాడు. అదే సమయంలో సాతానుగాడు కూడా దావీదును ప్రేరేపించాలి అని వాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండింటి నిర్ణయాలను, దావీదు నిర్ణయానికి దావీదును ప్రభువు వదిలేయటం అంటే అనుమతించడం, అలాగే సాతాను నిర్ణయానికి సాతానును కూడా అనుమతించడం, ఈ రెండింటితో ప్రభువు తన మహిమను తెచ్చుకోవటం. అంటే మీరు ఇశ్రాయేలుగా, దావీదుగా నీవు, ఇశ్రాయేలుగా నీ దేశము డిపెండ్ అవ్వాల్సింది, నిర్భరం అవ్వాల్సింది, లేకపోతే నువ్వు గర్వించాల్సింది నీ సైన్యం పైన కాదు, నా పైన అని చెప్పేలా అనుమతించాడు. ఇక్కడ అల్లాహ్ అనుమతించలేదు, అల్లాహే చేపిస్తున్నాడు, అల్లాహ్ నిర్ణయిస్తున్నాడు. దీనికి దానికి తేడా తెలియకుండా మీరు ఆ ప్రశ్న వేశారు. కానీ వచ్చి ఇరుక్కున్నది మీరే. క్రైస్తవులు ఎక్కడ ఇరుక్కున్నారు? చివరిగా ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఖురాన్లో ఇదంతా ఎందుకు? ఖురాన్లో అల్లాహ్ యొక్క నిర్ణయమే మనుషులు చేస్తూ వస్తున్నారో తెలుసా? చూడండి, ఖురాన్ గ్రంథము 8వ అధ్యాయం అంటే సూరత్ అన్ ఫాల్ 8వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు మీరు తెలుగు భాషలో రాసుకున్నారు కదా, ఆ ఖురాన్లో నుంచి నేను చదువుతాను. నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని, లేదా నిన్ను హత్య చేయాలని, లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లాహ్ తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లాహ్ అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. ఇక్కడ ఎత్తులు వేస్తాడు అన్న దగ్గర ఉన్నమాట అల్లాహ్ అందరికంటే ఎక్కువగా పన్నాగాలు పన్నుతాడు అని ఉంది, అని ఉండాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఇక్కడ ఎత్తులు అన్నప్పుడు పైన వాడినటువంటి పదము, నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అన్నప్పుడు వాడిన పదం ఒకటే. అలాంటి సమయంలో అల్లాహ్ దగ్గరకు వచ్చేటప్పుడేమో ఎత్తులు ఎందుకు, పైన చేసినప్పుడేమో పన్నాగాలు ఎందుకు? పన్నాగాలు పన్ని అల్లాహే ప్రజలను మోసం చేస్తాడు. మోసగాళ్లకు మోసగాడిని మీ దేవుడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ, నేను కాదు. ఇక్కడ చూడండి, సూరత్ అన్-నిసా 4వ అధ్యాయం 143. ఈ కపటులు అల్లాహ్ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహే మోసంలో పడేశాడు. అల్లాహ్ మోసంలో పడేశాడు అని మీ ఖురాన్ గ్రంథంలో మీరు రాసుకున్నారు. సూరత్ అన్-నిసా 4వ అధ్యాయం 142వ వచనం. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు దావీదును ప్రేరేపించి పాపంలో పడేయలేదు. దావీదు
తన హృదయంలో వచ్చినటువంటి ఆలోచన ఎంత ఘోరమైంది, ఏ విధంగా నిన్ను పతనానికి తీసుకెళ్తుంది అని ఆయనకు చూపించడం కోసం దావీదు చేసిన సొంత నిర్ణయం, సాతానుకున్న తన సొంత నిర్ణయాన్ని, రెండిటిని వాడుకొని సాతానుకు సిగ్గు తెచ్చేట్లుగా, అలాగే దావీదు మరియు ఇశ్రాయేలుకు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటే ఎంత ఘోరమైన జీవితం ఉంటుందో తెలుసుకునేట్లుగా, అలాగే దేవుని యొక్క మహిమను చాటుకునేట్లుగా ఆయన తన ప్రణాళికను ఈ విధంగా ఆయన చూపించాడు. ఇదే విషయం యోసేపుతో చేశాడు, ఇదే విషయం యేసుతో చేశాడు, ఇదే విషయం యోబుతో చేశాడు. ఆయన తన సార్వభౌమత్వాన్ని చాటుకునేటటువంటి దేవుడు. కనుక పుస్తకాలు రాయటానికి ముందు ఒక లాజిక్ ఏదైనా చెప్తున్నారు అంటే ఆ లాజిక్ ఎక్కడ నాకు తిరిగి వస్తుందో అని ఆలోచించుకొని చేయండి. అది మీకు మరి మీ కమ్యూనిటీకి కూడా మంచిది కదా. ఆలోచించండి. మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ఏ వైరుధ్యము లేదు బైబిల్లో ఏ వైరుధ్యము లేదు. బైబిల్లో వైరుధ్యం చూపించే ఖురాన్లో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. దాని గురించి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.